ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి పెన్షన్ విధానాన్ని స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించాలి స్వాతంత్ర సమర యోధులుగా జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ సీనియర్ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల కోసం అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి పెద్దలు ఈకూ రవీందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసిందని చెప్పి గ్రహించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల అభ్యున్నతికి ప్రజాపాలనలో భాగంగా సంక్షేమ పథకాల్లో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు అనేటువంటి అంశం మీద ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. దాని ద్వారా తెలంగాణ ఉద్యమకారుల్లో కొంత ఆశలు అనేవి చిగురించడం జరిగింది. వాళ్ళ ఒక స్థితిగతుల మీద పూర్తిగా అవగాహన ఉన్నదని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 9 నెలలు కావస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుల అంశం కూడా ఒకసారి గుర్తు చేయాలన్నటువంటి ఉద్దేశంతో అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అతి తొందరగా ఈ సంక్షేమ పథకాలలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ 250 గజాలు కూడా తొందరగా అమలు చేయాలని చెప్పి ఇలా ఈ ప్రాంత బిడ్డలు తెలంగాణ ఉద్యమకారులు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. జై తెలంగాణ. వర్ధిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల సంఘం. ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో మండల తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసలు బాసిన వాళ్ళు, ఉద్యమంలో కేసుల పాలైన వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి అగ్రప్రధానం చేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా ఈరోజు 10 సంవత్సరాల కాలంలో ఉద్యమం చేసిన దానికి గుర్తింపు లేకుండా, ఉద్యమకారులను గుర్తించకుండా గత ప్రభుత్వం ఎక్కడ కూడా తగిన ప్రాధాన్యత, తగిన గుర్తింపు ఇవ్వకపోవడం వల్ల చాలా బాధపడి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తాం, వాళ్ళకి సముచితమైనటువంటి యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలలో వాళ్ళు భాగస్వామ్యం చేస్తాం, సంక్షేమ పథకాలు వాళ్ళకి అమలయ్యేటట్టు చూస్తామని హామీ ఇచ్చినటువంటి యొక్క ధర్మిల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తున్నటువంటి యొక్క సందర్భంగా ఏ ఉద్యమకారులైతే తెలంగాణ కోసం పోరాటం చేసిండ్రో వారికి మన ప్రజాపాలన కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసుల పాలై ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు, బైండ్ ఓవర్ అయినటువంటి వాళ్ళ యొక్క డాటా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. వారికి ప్రజాపాలన దరఖాస్తులో ఒక కాలాన్ని కూడా పెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమ కాలంలో పోరాటం చేసినప్పుడు మీ మీద అయినటువంటి కేసుల ఎఫ్ఐఆర్ నంబర్ కనుక మెన్షన్ చేస్తే తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించి వాళ్ళకు 250 గజాల ఇళ్ల స్థలాల్ని ఇస్తామని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసినటువంటి ఒక సందర్భంగా మేము తెలంగాణ ఉద్యమకారుల సంఘం నుంచి హర్షం వెలుబుస్తూ 9 నెలల కాలము జరిగింది కాబట్టి ఒకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం లోపల వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు సముచితమైనటువంటి యొక్క ప్రాధాన్యత ఉంటుందనేటువంటి నమ్మకాన్ని మేము పూర్తిగా ప్రకటిస్తూ హామీ ఇచ్చిన వాటిని అతి త్వరలోనే నెరవేర్చాలని చెప్పి మేము ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి ఈ యొక్క గవర్నమెంట్కు విన్నపం చేస్తున్నాం. జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ.